హాయ్ మామ! 'మ్యాన్షన్ హౌస్' మల్లేష్. ఈ ఫ్రైడే రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ చూసినప్పుడే నాకు చాలా ఇంట్రెస్ట్‌నయితే క్రియేట్ చేసింది మామ. బట్ కొన్ని రీజన్స్ వల్ల ఇప్పుడే చూడడం జరిగింది. మొత్తానికి చూసాక నాకెలా అనిపించింది అంటే వర్కౌట్ అయింది మామ. నచ్చింది సినిమా. ఒక టైంలో సినిమా చూస్తున్నప్పుడు ఏంట్రా ఇది? ఎటువైపు వచ్చేస్తుంది సినిమా? ఏం జరుగుతుంది అసలా అని అనిపించింది. బట్ వెళ్తూ వెళ్తూ ఉండగా నన్ను మూవీ ఎంగేజ్ చేసింది మామ. కొత్త కాన్సెప్ట్, యూనిక్ అటెంప్ట్. చెప్పడానికి డైరెక్టర్‌కి, చేయడానికి యాక్టర్‌కి చాలా ధైర్యం ఉండాలి. ఈ స్టోరీని కొంచెం లైన్ దాటి ట్రీట్ చేసిన బి గ్రేడ్ సినిమా అయిపోయే ప్రాబ్లమ్ ఉంది మామ. అలాంటిది ఆ కాన్సెప్ట్‌ని తీసుకొని సినిమా చేసిన డైరెక్టర్‌కి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు మామ. సినిమాని దాని ట్రీట్‌మెంట్‌ని చేసిన విధానం ఏదైతే ఉందో అది ఆయన రైటింగ్‌లోని ఇంటెన్సిటీని, ఆయన మైండ్ సెట్‌ని మనకు పరిచయం చేస్తది మామ. ఇక యాక్టర్ శ్రీనాథ్ గారు ఆయన కోసమే సినిమా క్యారెక్టర్ రాసారా అన్నంత నేచురల్‌గా పెర్ఫార్మ్ చేశారు మామ. ఇంకో నచ్చిన విషయం ఏంటంటే, కనిపించే ప్రతి క్యారెక్టర్‌కి ఇంపార్టెన్స్ ఉంది మామ. ఒక క్యారెక్టర్ సినిమా మొత్తం ఉండొచ్చు. ఒక క్యారెక్టర్ 10 నిమిషాలే ఉండొచ్చు. బట్ ప్రతి క్యారెక్టర్‌కి రైటింగ్‌లో ఇంపార్టెన్స్ ఇచ్చారు మామ. అది నన్ను చాలా ఇంప్రెస్ చేసింది. యెస్, కొన్ని సీన్స్ అనవసరంగా వచ్చాయని అనిపించింది. సెకండ్ హాఫ్‌లో సినిమా సాగుతుంది అనే ఫీలింగ్ కూడా కలిగింది. కానీ ఓవరాల్ సినిమా విషయానికొస్తే నాకు సినిమాలో ఎక్కువ పాజిటివ్సే కనిపించాయి మామ. చూసే సినిమానే అనిపించింది చూస్తున్నంత సేపు. హీరోయిన్‌ని కూడా స్టార్టింగ్‌లో చూసినప్పుడు ఏంట్రా అమ్మాయి ఇలా ఉంది, అసలు వర్కౌట్ అవ్వట్లేదే అని అనిపించింది. బట్ పెర్ఫార్మన్స్ మాత్రం ఇచ్చి పడేసిందని చెప్పొచ్చు మామ. అలా ఒకరిద్దరనే కాదు, యాక్టర్స్ అందరూ పేపర్ మీద రాసిన ప్రతి సీన్‌ని 100% స్క్రీన్ మీద ప్రెజెంట్ చేశారని చెప్పొచ్చు మామ. ఇక ప్లస్‌లు, మైనస్‌ల గురించి తెలుసుకునే ముందు పాయింట్‌లోకి వెళ్తే, మల్లేష్‌కి ఉన్న మందలవాటు వల్ల మల్లేష్ పెళ్లి లైఫ్‌లో ఒక ప్రాబ్లమ్ వస్తుంది. దానివల్ల మల్లేష్ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొస్తది. అసలు ఆ ప్రాబ్లమ్ ఏంటి? అందులో నుంచి మల్లేష్ ఎలా బయటపడ్డాడు అనేది రిమైనింగ్ స్టోరీ మామ. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే కాన్సెప్ట్, స్క్రీన్ ప్లే నన్ను చాలా ఇంప్రెస్ చేశాయి మామ. బేసిక్‌గా ఈ కాన్సెప్ట్ అటెంప్ట్ చేయడానికి చాలా ధైర్యం కావాలి. అలా చేసినందుకు డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు మామ. అలాగే యాక్టర్స్ అందరూ కూడా చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. ఫస్ట్ హాఫ్ ఎండింగ్‌లో సినిమా కాన్సెప్ట్ ఓపెన్ అయినప్పటికీ కూడా సినిమా చాలా స్పీడ్‌గా అయిన ఫీలింగ్ అయితే కలిగింది మామ. ఫస్ట్ హాఫ్ మేజర్ ప్లస్ అని చెప్పొచ్చు సినిమాకి. క్లైమాక్స్‌లో హీరో మారేటప్పుడు వచ్చే సాంగ్ ఒకటి వినటానికి బావుంది, చూడటానికి బావుంది. టెక్నికల్‌గా కూడా సినిమా బానే ఉంది మామ. మ్యూజిక్, ఆర్ఆర్ సినిమా ఫీల్‌కి తగ్గట్టు బావున్నాయి. డైరెక్టర్ గారు మంచి వర్క్ చేశారని చెప్పొచ్చు. ఇక మైనస్‌ల విషయానికొస్తే సెకండ్ హాఫ్ సినిమాకి మైనస్ అని చెప్తాను మామ. సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్స్ బావున్నా సాగదీసిన ఫీలింగ్ అయితే కలిగింది మామ నాకు. సినిమా మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో అది చాలా అంటే చాలా సింపుల్‌గా అయిపోయిన ఫీలింగ్ అయితే కలిగింది. అలాగే క్యారెక్టర్స్ అన్నీ కూడా సడెన్‌గా ఎండ్ అయిపోయిన ఫీలింగ్ అయితే వచ్చింది మామ. క్యారెక్టర్స్ మీద రన్ అయ్యే సినిమాలతో ఒక ప్రాబ్లమ్ ఉంటది. వాటికి ప్రాపర్ ఎండింగ్ అనేది ఉండదు. ఈ మూవీ విషయంలో కూడా అదే జరిగింది మామ. సడెన్‌గా ఎండ్ అయిపోయిన ఫీల్ అయితే కలిగింది. ఇలా మైనస్‌లు, ప్లస్‌లు ఉన్నప్పటికీ కూడా వాచబుల్ మూవీ అని చెప్తాను మామ. బట్ కొన్ని సీన్స్ ఉంటాయి ఫ్యామిలీతో చూడడానికి కొంచెం ఇబ్బంది పెడతాయి. కానీ ఓవరాల్‌గా సినిమా మీద నా ఒపీనియన్ ఏంటి అంటే నచ్చుతుంది మామ మీకు కూడా. నా రిఫరెన్స్ లిస్ట్‌లో ఈ మూవీ ఉంటదా అంటే సరదాగా టైమ్ పాస్ అయిపోయే సినిమా చూడండి అనేది చెప్తాను. నెక్స్ట్ ఇంకో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మామ.